సో హాయ్ గైస్, ఇదైతే XL100 BS6 వెహికల్. ఇది రన్నింగ్లో అయితే జెర్కింగ్ ఇస్తుంది. బండి స్టార్ట్ అవుతుంది, కొద్ది దూరం వెళ్తుంది, ఆఫ్ అవుతుంది, మళ్ళీ కొద్దిసేపు ఆపి మళ్ళీ స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా దీనికి ప్రాబ్లం ఏంటంటే చెక్ చేసిన పెట్రోల్ అయితే సరిగ్గా రావట్లేదు. ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ నుంచి అయితే పెట్రోల్ అయితే ఫుల్ స్పేర్తో రావాలి. ఇప్పుడు ఒకసారి కీ ఆన్ చేస్తే చూడండి ఎంత స్పేర్ వస్తుందో. ఇది చాలా తక్కువ వస్తుంది. ప్లస్ ఏమంటే ఇంత స్పేజర్ కంటిన్యూ అయినా కూడా వెహికల్ నడుస్తుంది, కానీ ఇది రన్నింగ్లో మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఇప్పుడైతే ట్యాంక్ అయితే ఇందులో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, మినిమం ఒక 2 లీటర్ ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం పెట్రోల్ తీసి ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ అయితే ఓపెన్ చేసి BS6 XL100 వెహికల్లో ఎలా ఉంటుంది, దాని ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం వస్తుందని చూపిస్తా చూడండి ఒకసారి. మీకు వెహికల్ కూడా ఇలాంటి ట్రబుల్ వచ్చినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, మోటార్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మోటార్ అయితే ఓపెన్ చేశాను. ఇదైతే ఫిల్టర్ ఇంత చిన్నగా అనేది ఉంటుంది. మనకు బంకులో కాకుండా బయట ఏమన్నా ఓపెన్ చేసి బయట మనం పెట్రోల్ పోసుకున్నప్పుడు ఏమైనా డస్ట్ లాగా ఉంటే ఇందులో వచ్చి జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ రెండు ఫిల్టర్ ఉంటుంది. ఒకటి ట్యాంక్ నుంచి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ మనం త్రోటల్ ఇచ్చినప్పుడు ట్యాంక్ నుంచి ఓవర్గా పెట్రోల్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ సరిగ్గా మనం అది ఆడే టైంలో వదిలేసినప్పుడు ఇందులోకి వచ్చిన పెట్రోల్ ఓవర్ ఉన్నది మళ్ళీ రిటర్న్ ట్యాంక్లోకి పంపిస్తుంది. ఈ రెండు హోల్స్ కాడ అయితే చిన్న చిన్న ఓవరింగ్లు ఉంటాయి. ఈ ఓవరింగ్లు అయితే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవి వెళ్ళిపోయినా అనుకో దొరకవి, మళ్ళీ పెట్రోల్ లీకేజీ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడికి నుంచి అయితే చాలా డస్ట్ ఉంది, ప్లస్ ఇందులో కూడా జామ్ అయింది. ఇది మొత్తం అయితే క్లీన్ చేసి అయితే మళ్ళీ ఫిట్టింగ్ చేసి పెట్రోల్ స్పేయర్ వెహికల్ ఎలా స్టార్ట్ అవుతుందని చూపిస్తా చూడండి.